నాకు ఇంత ప్రేమ లవ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. టిల్లు డీజే టిల్లు కాదు, టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను చూశాను మీ వీడియోస్, ట్యాగ్స్, పోస్ట్ అన్నీ చూశాను, చదివాను. థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. అసలు నాకు ఏడుపు వస్తుంది తెలుసా ఇలా మీరు అరుస్తుంటే. But firstly, I need to thank me, Tillu, Sidhu, for giving me this character. All of this is because of what you wrote along with my favorite director, Vimal. Thank you so much for giving me this character. Thank you so much for giving me Radhika. Me valla ee roju idanta possible, so thank you to the two of you. Thank you to Nagavamsi sir, who's not here, for giving me this opportunity. I know meerandaru Tarak sir ki wait chestunaru, so ఈ మైక్ లేదంటే నేను కూడా అలాగే అరుస్తా తెలుసా. నేను కూడా దానికోసమే వచ్చాను. Okay, but congratulations to the entire team. Malik, thank you so much for including me in this film. Anupama, you were beautiful, lovely, amazing, as Lily, Radhika both. Thank you once again. Congratulations to the entire team on 100 crores, and see you in Tillu Cube soon. ఇమోషనల్ అయ్యావా రాధిక? కొంచెం మరి చూడండి, ఇట్లా రాధిక రాధిక అంటే అంటే వాళ్ళ లైఫ్లో కూడా రాధికలు ఉండుంటారు కదా, దానికి వాళ్ళు డీప్గా కనెక్ట్ అయ్యారు. రాధిక నీకు అది అర్థం కావట్లేదు. రాధిక పద మనం కిందకి పోదాం. కింద చాలామంది ఉన్నారు. రాధిక ఎఫెక్టెడ్ పీపుల్తో మాట్లాడదాం. ఎస్, లెట్స్ ప్లీజ్ ప్రొసీడ్ డౌన్. అండ్ మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. Suchir India proudly presents the success meet of Tillu Square, powered by KLM Fashion Mall. Keep loving more. WhatsApp Media and our associate sponsors are Priya Gold Oils. Jewelry partners are Vegasri Gold and Diamonds. Mummy, ఒకసారి డాడీ రాలేదు కానీ మమ్మీతో మాట్లాడదాం. పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా మీ అబ్బాయికి? ఇప్పట్లో చూడాలనుకోవట్లేదండి. ఒక పిల్లని చూశారు కదా, మానస 57. కాదు ఈ ఉత్సాహం, యు రేసిస్ట్ పీపుల్. ఈ ఉత్సాహాన్ని తగ్గించాలనుకోవట్లేదు. ఇప్పట్లో చూడట్లేదా? చూడట్లేదు. కోడిగుడ్లు బయటే తింటున్నాడా మీ అబ్బాయి ఇప్పుడు కూడా? అంతే, ఇంట్లో అలవ్ లేదు. ఓకే, ఎట్లా భరిస్తున్నారు ఆ డాడీ కొడుకు? అబ్బా చాలా కష్టం మీకు. చాలా మంది మమ్మీస్ బతుకులు ఇంతే. తమ్ముడు వస్తున్నా. పాపం డీజే టిల్లు, తర్వాత టిల్లు స్క్వేర్ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకడు ఉన్నాడు, ఇతనితో మాట్లాడదాం. ఎవరికైనా సరే కంగ్రాచులేషన్స్ చెప్పాలి, నీకు మాత్రం డీప్ కండోలెన్స్. నీకు చాలా ఎఫెక్ట్ అయ్యావు ప్రిన్స్. అంటే ఇతని పనులు అలా ఉంటాయి, మరి ఏం చేయాలా? ఎక్కడ దొరుకుతారా నీకు మళ్ళీ ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్? సో వాట్ యు హావ్ టు సే అబౌట్ ద సక్సెస్? 100 crores లో మీకు ఎన్ని క్రోర్స్ వచ్చాయి? వంశీ గారు లేరు కదా ఇక్కడ. పెద్ద బొక్కే పడింది జాక్ బాయ్. ఓకే ప్రిన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే విమల్ గారు, డీజే టిల్లు డైరెక్టర్, డీజే టిల్లు 1.0 విమల్ గారితో ఒకసారి మాట్లాడదాము. విమల్ గారు, హౌ డస్ ఇట్ ఫీల్, ద నాస్టాల్జియా? ఎందుకు అట్లా చూస్తున్నావు పాపం? మాట్లాడినివ్వు ఆయన్ని పాపం. కాదు, మరీ కాన్షియస్ చేస్తున్నాడు నన్ను. ఓకే, నేను ఒక్కదాన్ని సరిపోనా కాన్షియస్ చేయడానికి? మళ్ళీ ఈయన కావాలా? చెప్పండి విమల్ గారు, అడగండి. అంటే ద నాస్టాల్జియా, హౌ ఇస్ ఇట్ లైక్ బీయింగ్ విత్ ద టీమ్ ఆఫ్ ద స్టార్ బాయ్? లేదు, చాలా హ్యాపీగా ఉంది. నేను సిద్ధు కోవిడ్ టైంలో గిన్నెలు తవ్వుకుంటూ రాసిన టిల్లు క్యారెక్టర్ ఈరోజు 100 crores దగ్గర కూర్చుందంటే రియల్లీ హ్యాపీ. అది సిద్ధు క్రేజీ మ్యాన్. నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్ అసలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు సిద్ధు ఈ స్టేజ్లో ఉన్నాడండి. ఓకే, బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. మరొక 5 నిమిషాల్లో ఎన్టీఆర్ గారు ఇక్కడికి రానున్నారు. I know the audience pulse, no? Like that. Hey, Beams garu,
ఈయన ఒక్కొక్క సినిమా ప్రీ రిలీజ్కి ఒక సినిమా సక్సెస్ మీట్కి డిఫరెంట్ డిఫరెంట్ గెటప్లో వస్తూ ఉంటారు. నాకు ఒక్కో డౌట్ వస్తూ ఉంటుంది, ఒరిజినల్ టిల్లు ఈయనేనేమోనని. అన్నా మంచిగా ఉన్నావా? ఏ ప్లీజ్ సిట్ రే, కెమెరా లో యాంగిల్ బాగుంటుంది అందుకని. కూర్చోండి కూర్చోండి. చెప్పండి, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ సూపర్ ఫెంటాస్టిక్. అంటే ఏదైతే కాన్సెప్ట్ని తీసుకున్నారో ఆ ఎమోషన్స్ని మీరు కరెక్ట్గా డెలివర్ చేశారు. థ్యాంక్ యూ. మీరు సినిమా చూసి బిగినింగ్లోనే ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు. టెల్ us ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్. మా ఇంటి పక్కన ఇల్లు, కెమెరా ఇక్కడ, కెమెరా ఇక్కడ. మా ఇంటి పక్కన ఇల్లు, ఎస్, ఆ పోరి చేతిలో సెల్లు, అది చెప్పేదంతా సొల్లు, బకరా డిజే టిల్లు, దండ నకర 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 నకర, ఏ దండ నకర 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 నకర, అరే దండ నకర 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 నకర, ఏ దండ నకర 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 నకర. మా ఇంటి పక్కన ఇల్లు, ఆ పోరి చేతిలో సెల్లు, ఏయ్, అది చెప్పేదంతా సొల్లు, బకరా బకరా. థ్యాంక్ యూ. అయినా మళ్ళీ ఇస్తాడు దిల్లు. ఎస్ ఎస్ మళ్ళీ మనకి 3.0 వచ్చినా కూడా ఇదే జరగబోతుంది. మీరు కూడా అదే చేశారు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇన్ఫాక్ట్ కోరస్ పాడాను. నేను ఇన్వాయిస్ పంపిస్తాను ప్లీజ్. బిల్లు మీకు వస్తుంది బిల్లు. కాసర్ల శ్యామ్ గారు, నమస్తే. సినిమాలోని పాటలు ఇరగదీసేశారు, విడిగా చెప్పక్కర్లేదు. మీకు కాంపిటీషన్గా ఈ మధ్య హీరోలు కూడా పాటలు రాస్తున్నారు. లైక్ మన సిద్ధు జొన్నలగడ్డ, ఓ లిల్లీ రాసేశారు. మీకు అయ్యో నా పట్టుకొట్టేసరే అట్లాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చింది? లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ అండి. టిల్లు కోసం మేము రాస్తున్నాము, కానీ టిల్లు తన కోసం రాసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, అదే అనిపించింది నాకు. టిల్లు ఎంత ఫీల్ అయితే ఆ లిల్లీ గురించి రాసుకుంటాడు, అదే అనిపించింది నాకు. ఏదో ఒక్కసారి మీ సాంగ్ మీ నోట వినాలని. అంతేనంటారా? ఏ రెడీ బాయ్స్, రెడీ ఫర్ ద సాంగ్. ఫస్ట్ పాటలో డీజే టిల్లు సాంగ్ని ఎంత హిట్ చేశారో ఈ సినిమాలో కూడా అన్ని పాటలు హిట్ చేశారు. అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, బేబీ అంటూ పిలిచి బతుకు దోబీ ఘాట్ చేశావే, డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగు దించేసినావే, పతంగిలా పైకి లేపి మధ్యల మాంజా కోసేసినావే, బలికా బకరాను చేసి పోషమ్మ గుడికాడ ఇడిసేసినావే. టిల్లన్న మల్ల నువ్వు బకరా కావాలి, మల్ల 100 కోట్లు కొట్టాలి, ఈసారి 200 కోట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిన్న ఒక రాధిక ముంచితే ఒక రాధిక నన్ను లేపింది. నేను ఆ రోజు మన ప్రీ రిలీజ్లో మాట్లాడిన స్పీచ్ కూడా ఎంత వైరల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్తారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు మన భాను మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి జస్ట్ ఒక ముచ్చట చెప్పుకుందాం. మొన్నటికి మొన్న, నిన్నైతే నిన్నటికి రేపు ఏమవుతుంది? నిన్న మొన్న ఇది కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద టిల్లు బ్యాచ్. సేమ్ మాస్టర్, చెప్పండి మాస్టర్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. డీజే టిల్లు టైటిల్ ట్రాక్ చేశాను నేనే. థ్యాంక్ యూ సిద్ధు బాయ్ ఫర్ గివ్ మీ ది సచ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డీజే టిల్లు స్క్వేర్లో రాధిక సాంగ్ కూడా నేనే కొరియోగ్రాఫ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మో బ్రేకింగ్ న్యూస్, ఇక్కడ సునామీ రాబోతుంది. నేను ఈ ఏరియాలో నుంచి ఖాళీ చేసేసి వెళ్ళిపోతే బెటరు. మరి కొద్దిసేపట్లో వచ్చేస్తున్నారు. బట్ బిఫోర్ దట్, లంక గారు, హార్టీ కంగ్రాట్స్ అండి టు యూ, ద స్టైలిస్ట్ ఆఫ్ ది మూవీ అండ్ ఆల్సో ద బెటర్ హాఫ్ ఆఫ్ ద డైరెక్టర్. ఏ రోల్ ఎక్కువ కష్టంగా అనిపించింది మీకు ప్లే చేయడం? బెటర్ హాఫ్ రోలా లేకపోతే స్టైలిస్టా? స్టైలిస్టేనా? సో సచ్ అ స్వీట్ హస్బెండ్ యూ హ్యావ్ గాట్. కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్ అండి. వుడ్ యూ లైక్ టు సే సంథింగ్? Very happy for Sidhu, I'm very happy for Anupama, I'm very happy for Malik, and thanks for the opportunity. ఓకే. అండ్ అచ్చు రాజమణి గారు, ఇందాకే పాట విన్నాము, ఓ మై లిల్లీ సాంగ్ అండ్ అదర్ సాంగ్స్ టు. కంగ్రాట్స్ అండి టు యూ. Thank you. సో వాట్ వుడ్ యూ లైక్ టు సే? I would like to congratulate everybody ఇక్కడ. Sidhu, Anu, Neha, Malik, everybody, they've done a fantastic job. So thank you so much for the opportunity. Looking forward for more. Thank you. థ్యాంక్ యూ అచ్చు గారు. అండ్ ఇందులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఉన్నాము ఫర్ ఆల్ దేర్ హార్డ్ వర్క్.
విచ్ హస్ పేడ్ ఆఫ్ 9 డేస్లో 100 crores అంటే చిన్న విషయం కాదు. ఆన్ స్టేజ్ లెట్స్ ఇన్వైట్ అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న మన తారక రాముడు, మనందరం ఎంతగానో మెచ్చుకున్న కొమరం భీముడు, ప్రేక్షకులందరూ ఇష్టపడే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇస్ హియర్. A hearty welcome to NTR టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్టీఆర్ గారికి సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, సూర్యదేవర నాగవంశీ గారి తరపున మన మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా అరవింద సమేత కాదు, ఈరోజు త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ సమేత ఇరువురు కలిసి ఇప్పుడే మన సభా ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారు. ఫ్యాన్స్ హ్యాపీ ఉగాది. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్టీఆర్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఎస్, చెప్పాను కదా ఇందాక, ఇండస్ట్రీ రికార్డ్స్ ని ఊచ కోత కోసే ఆయుధం, రికార్డ్స్ ని తిరగ రాసేటువంటి పేరు మన యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆహా, చాలా రోజుల తర్వాత ఈ సందడి వినిపించింది, కనిపించింది. మామూలుగా లేదు ఈరోజు. ఉగాది పచ్చడిలో ఉండేటువంటి షడ్రుచుల్లో తీపి పాళ్ళు కొంచెం ఎక్కువే కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి తరపున ఈరోజు టిల్లు స్క్వేర్కి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎన్టీఆర్ గారికి అండ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్ హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ గారు, చిన్నబాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సినిమాకైతే రీ రికార్డింగ్ కావాలి కానీ వన్స్ ఎన్టీఆర్ స్టెప్స్ ఇన్, నో బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓన్లీ అభిమానులు. మై డియర్ బాయ్స్ అండ్ అక్కడక్కడ కనిపిస్తున్న గర్ల్స్, వేదిక మీద ఒక అందమైన అమ్మాయి మాట్లాడడానికి రెడీగా ఉంది. ఇందాకటి నుంచి ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతూ ఉంది, అది వేరే విషయం. అనుపమ, మైక్ ఇచ్చేయమంటావా? మైక్ ఇచ్చేయనా? అయ్యో, అనుపమ అనుకుంటుంది మీరందరూ గోల చేయడం ఆపిన తర్వాత మాట్లాడదామని. అది ఆపరు, అది జరగదు. ఈరోజు ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకొని లైవ్ రికార్డింగ్ జరుగుతుంది అనుకొని మాట్లాడేయండి.
క్రమశిక్షణతో వింటారు అని. అనుపమ మీరు ఒక్కసారి గనక నిశ్శబ్దాన్ని పాటిస్తే మాట్లాడుతుందంట. రెడీయా? 1 2 3 అంటాను, సైలెంట్ అయిపోవాలి. ఓకే, 1 2 3. అసలు చెవులు ఎలా ఉంది తెలుసా, మొత్తం డిటిఎస్ ఎఫెక్ట్లు అన్నీ మన భీమ్స్ గారు ఉన్నారు, అచ్చు రాజమణి గారు ఉన్నారు, కానీ ఈ ఎఫెక్ట్ని మాత్రం ఎవ్వరు మించలేరు అనిపిస్తోంది. అనుపమ ప్లీజ్ దండం పెడతా, మాట్లాడు. అందరికీ నమస్కారం. మాట్లాడొచ్చా వద్దా? ఓకే సరే, మాట్లాడట్లేదు. సుమా గారు మాట్లాడొద్దు అంటున్నారు, నేను వెళ్ళిపోతున్నాను. ఏ రాధిక మాటలు విందాం ఒకసారి. రాధిక, హౌ డు యూ ఫీల్ అబౌట్? రండి. అంటే ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది కదా టిల్లు స్క్వేర్కి. 9 డేస్లో ఒక 2 minutes మాట్లాడొచ్చా? అది కూడా వద్దా? ఒక్కటే, మీరు నా పాలసీని 1 minute మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. నేను మీ టైం వేస్ట్ చేయట్లేదు. అండ్ ఎన్టీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నాకు అసలు బాధ లేదు, ఎందుకంటే నాకు తెలుస్తుంది వాళ్ళ ఇమోషన్ ఏంటో అని. ఆ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది, సో నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. టు ది ఎంటైర్ పీపుల్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ. దయచేసి ఈ ఫ్రంట్ రోలో నించున్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూర్చోవాలి ప్లీజ్. అక్కడ బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు, దయచేసి బయటికి రండి. దయచేసి బౌన్సర్స్ అందరు బయటికి రండి. బౌన్సర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ప్లీజ్. ఫోటోగ్రాఫర్స్ ఎక్స్ట్రా ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ దయచేసి బయటికి రండి గురు, ప్లీజ్ రిక్వెస్ట్. బౌన్సర్స్ సార్ ఇక్కడ నుంచి పక్క రండి సార్, ప్లీజ్ సార్. వీళ్ళందరూ బయట పక్క రండి ప్లీజ్, దయచేసి పక్క రండి. దయచేసి పక్క రండి. యాంటోనీ దయచేసి క్లియర్ చేయండి ప్లీజ్. వీళ్ళందరూ బయట రండి అన్న ప్లీజ్, రిక్వెస్ట్. ప్లీజ్. నా కో యాంకర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. అండ్ అలాగే a spectacular news, Bharat's #1 movie events and promotional company Shreyas Media is all set for a grand launch in the USA and Canada from April 9th at New Jersey. Experience the magic of Indian cinema with star-studded premieres, electrifying events and unforgettable promotions now in USA and Canada. Follow the Shreyas Media social handles for more updates. Okay, so ee roju టిల్లు స్క్వేర్ 100 crores బెంచ్ మార్క్ ని రీచ్ అయినటువంటి ఈ సందర్భంగా టీంలో ఉండే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ లెట్స్ సీ ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ టిల్లు స్క్వేర్ ప్లీజ్. ఆఫ్ టిల్లు స్క్వేర్. సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా డీజే టిల్లు. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. యూత్ కి ట్రెండ్ కి తగ్గట్టుగా వచ్చిన ఈ సినిమా మోస్ట్ క్రేజీ మూవీ అయిపోయింది. కామ్గా చేద్దామా ప్లీజ్? కామ్ అని నా నోట్ల గులాబ్ జామ్ పెట్టినవే. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డని
కంప్లీట్ గా అడాప్ట్ చేసుకున్నారు మన తెలుగు ఆడియన్స్. హీరో వన్ మ్యాన్ షో చంపేశాడు సిద్ధు. ఆయన స్లాంగ్ అంత క్రేజీ. యాక్టింగ్ బాగుంది అండ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. సిద్ధు అయితే ఇచ్చి పడేసిండు. సిద్ధు గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అసలు వన్ మ్యాన్ షో అసలు ఆయన. వన్ మ్యాన్ షో సినిమా. వన్ మ్యాన్ షో. సిద్ధు జొన్నల గడ్డ అయితే ఆ డైలాగ్ డెలివరీ, అసలు తెలంగాణ స్లాంగ్, అసలు పడి నవలా చచ్చిపోయాం మేమైతే. సిద్ధు స్లాంగ్ హైలైట్. ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, సిద్ధు జొన్నలు కూడా బెస్ట్ అన్నమాట. టాలీవుడ్ కి ఇంకొక యంగ్ హీరో, ఇంకొక మాస్ హీరో దొరికినట్టే భయ్య. ఒకటే లాస్ట్ ఒకటే కంక్లూజన్ ఏంటంటే టిల్లు మేనే అంతా. సిద్ధుని టిల్లుగా ఓన్ చేసుకున్నారు. ఎంతలా అంటే ఈ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. ఓ చిన్న సినిమాగా స్టార్ట్ అయినా పెద్ద సినిమాగా ప్రేక్షకులకి గుర్తుండిపోయేలా తీశారు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. డీజే టిల్లు ఓ సినిమాలా కాకుండా బ్రాండ్ లా మారిపోయింది. బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే అలాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని అందరి మనసులో ఓ చిన్న డౌట్. సార్ని రమ్మంటావా? సార్ నా పిలువు బొచ్చు, మీ సార్ పైసలతో ఆయన, మా అయ్య పైసలతో ఆయన. టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర టైటిల్ పాండమిక్ వచ్చినా, తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా, నేను నా బాయ్స్, హైదరాబాద్ లో ఇంకొంతమంది బాయ్స్, మేము అనుకున్నది 100% చేస్తాం. అది ఏమైనా సరే, ఎందుకంటే మాకు తెలిసిన సినిమా ఒకటే, నేను అదే తీస్తాను. రోజు రోజుకి ఈ ఎండల్లో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ బాక్స్ ఆఫీస్ విక్టరీతో పాటు మన బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవితో సహా ఎందరో సినీ ప్రముఖుల నుండి కూడా టిల్లు స్క్వేర్ మంచి స్పందనని అందుకుంది. టిల్లు స్క్వేర్ చేసి చూశాను, వావ్, చాలా బాగా వచ్చింది. చాలా అంటే ఎంతంటే ఉత్కంఠతోటి, అదే సరదాతోటి, అదే నవ్వులతోటి ఈ టిల్లు స్క్వేర్ అంత ఎంజాయ్ చేశాను. ఇది యూనివర్సల్ గా యాక్సెప్టెడ్ కంటెంట్ ఉన్న సినిమా. ఇది మంచి కథని బలంగా నమ్మి అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే ఆడియన్స్ ఎప్పుడూ డిసప్పాయింట్ చెయ్యరు అని మళ్ళీ ప్రూవ్ చేశారు హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ టిల్లు స్క్వేర్. జోక్స్ అయితే అసలు వేరే లెవెల్, నవ్వి చచ్చిపోతారు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో. సిద్ధు అన్న అసలు మామూలు కాదు, నీకు హ్యాట్స్ ఆఫ్. బాగుంది, నీట్ గా ఉంది, ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. లోపల డీజే కొట్టి వాడు అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్న. టిల్లు స్క్వేర్ అంటే స్క్వేర్, దానికి డబ్బులు ఉంది. బట్ యూ షుడ్ మస్ట్ వాచ్ విత్ ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ హ్యూమర్, 10 out of 10. 2 hours 16 minutes 2 hours కంటిన్యూ మనం నవ్వుతూనే ఉంటాం. సినిమా అయితే వేరే లెవెల్ అనిపించింది అన్న, మామూలుగా లేదు సినిమా. ఈ సినిమాని హిందీలో తీయాలి, హిందీలో తీస్తే చాలా హిందీ ఆడియన్స్ చాలా బాగా మెప్పించింది ఈ కాన్సెప్ట్. హిలేరియస్ ఉంది అండ్ సిద్ధు ఇస్ లైక్ జస్ట్ వేరే లెవెల్ ఆల్ టుగెదర్. ఇట్స్ గోయింగ్ టు బి కల్ట్ మూవీ. ద హీరో ఇట్సెల్ఫ్ ఇస్ ఎ హైలైట్. సినిమా సూపర్ భయ్యా, తోపు అసలు ఒక రేంజ్ లో ఉంది సినిమా. 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయిన ఈ సినిమా సక్సెస్ మీట్ కి టైగర్ ఎన్టీఆర్ విచ్చేసిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక స్వాగతం చెప్తూ He's got this aura, there's an enigma which he could pass through the television and hit the audience. I fell in love with that, with the actor, with Sidhu. It was fantastic. అట్లుంటది మనతోని. టిల్లు స్క్వేర్ ఎంటైర్ టీమ్ కి మరోసారి కంగ్రాచులేషన్స్. ఆపురు బే డాన్స్ పాట అయిపోయింది. సిద్ధు నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు, కారణ జన్ముడు. అందుకనే 3 ఏళ్ల క్రితమే హిందూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 100 crores నేను కొడతాను అని చెప్పాడు. కానీ 3 ఏళ్ల వరకు కూడా వెయిట్ చేయలేదు, 2 సంవత్సరాల్లోనే కొట్టేశాడు. దానితో పాటు బోనస్ ఆపర్చునిటీ కూడా కొట్టేశాడు. ఈరోజు సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకొని వచ్చేసాడు. షడ్రుచుల పచ్చడి ఈ రోజే టేస్ట్ చేసినట్టుగా ఉంది. మీ అందరికీ శ్రీక్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజే చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఎనర్జీ మామూలుగా లేదు, పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంది. ఈ ఉగాది తర్వాత నుంచి కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి మనందరికీ ఇష్టమైన తారక రాముడు, ద కొమరం భీముడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము.
మీరు చూపించే అభిమానం, మీరు చూపించే ఆప్యాయత ఎల్లప్పుడూ ఇలాగే మా పైన ఉండాలని కోరుకుంటూ రిక్వెస్టింగ్ అదర్ దెన్ ఆర్ కాస్ట్ అండ్ క్రూ అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భయ్యా आपको बुलाते थोड़ा इस तरफ आओ, पूरा लाइफ में आप आ रहे. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్, గ్రూప్ పిక్చర్. ఎన్టీఆర్ గారు, అలాగే సిద్ధు, విశ్వ, అనుపమ, ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు అండ్ నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు, నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విశ్వక్సేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్తే. నేను ఇక్కడ రావడానికి అసలు వీడికి సినిమాకి సంబంధం ఏంది అనుకోవచ్చు మీరు. ఒక రీజన్ చాలు నేను రావడానికి ఇక్కడ, మీకు తెలుసు అది. అన్నని చూడడానికి ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా వదులుకోనది. అండ్ చెప్పి కొట్టుళ్ళ కిక్ వేరు ఉంటుంది. సిద్ధు చెప్పి చేసిండి పని. సిద్ధు, నాకు తెలుసు నువ్వు ఈ సినిమాని ఎంత నమ్మినావు. మనోడు లేస్తే, పడుకుంటే, తింటే, నిద్ర మధ్యలో, నాకు తెలిసి నిద్ర మధ్యలో కూడా డైలాగులు చెప్తుంటాడు అనుకుంటా. ఒకటే సినిమా నమ్మిండు. నేనైనా 2-3 సినిమాలు చేస్తుంటా 2-3 ఇయర్స్లో. ఇట్స్ నాట్ ఏ జోక్. కెరియర్ని పక్కన పెట్టి ఒకటే సినిమాని అంత లాంగ్ టైం నమ్మడం. నాకు తెలిసి టిల్లు ఈజ్ ఎ కల్ట్ క్యారెక్టర్ అని నేను చెప్పినుండే టిల్లు కూడా మన సినిమా చూసి. టిల్లు ఈజ్ ఎ థెరపిస్ట్ వీ ఆల్ నీడ్ వన్స్ ఇన్ అ వైల్ ఇన్ లైఫ్. సో టిల్లు కీప్స్ కమింగ్. అండ్ వంశన్నకి, చిన్నబాబు గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఈ ఇయర్ 2 హిట్లు కొట్టిర్రు. హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ అన్నని చూసినప్పుడు మాటలు రావు నాకు. లవ్ యూ అన్న. ఖతర్నాక్ ఉన్నాడు లేచుండికే. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ సిద్ధు, వన్స్ అగైన్ చాలా తక్కువ మంది ఇండస్ట్రీకి ప్లేస్ అవుతారు. నువ్వు కూడా ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే క్యాండిడేట్వి. చాలామందికి ఇండస్ట్రీ ప్లేస్ అయితే ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే టాలెంట్ కొంతమంది ఉంటారు. నిజంగానే కారణ జన్ముడు మనోడు. సో వెయిటింగ్ ఫర్ టిల్లు క్యూబ్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వాక్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ ఫర్ గామి. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే సార్. ఓకే, సో ఇంత పెద్ద సక్సెస్ కొట్టినటువంటి మన స్టార్ బాయ్ సిద్ధు ఏమంటాడో విందాము. సిద్ధు జొర్లగడ్డ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా సో ఫస్ట్ నేను ఇంకేం లేదా, అంతేనా? సో ఫస్ట్ నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్. మా సినిమా డైరెక్టర్ మల్లిక్, మా సినిమాలో హీరోయిన్ అనుపమ, వీళ్ళందరికీ కూడా, మా మొత్తం టీంకి థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇంత ప్రేమ చూపించినందుకు, ఇంత లవ్ చూపించినందుకు. ఐ కంప్లీట్లీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ మా టీంకి అందరికీ. నెక్స్ట్ ఇద్దరు గురించి మాట్లాడాలి. ఫస్ట్లీ మా త్రివిక్రమ్ గారు ఇవాళ
సో చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు నన్ను చాలాసార్లు, డీజే టిల్లు అనే సినిమాలో త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అని అడుగుతారు. దానికి ప్రశ్న ఇవాళ చెప్పే మంచి సందర్భం దొరికింది. అంటే ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో అంత ఇంపార్టెన్స్ ఉందండి. సినిమా గురించి, జీవితం గురించి, క్రాఫ్ట్ గురించి, ఆర్ట్స్ గురించి చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. సో సార్, థ్యాంక్ యూ. నాకు మీరు నేర్పించిన మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నేను ఆయన్ని కలవక ముందు వేరే మనిషిని, ఆయన కలిసిన తర్వాత నేను వేరే మనిషిని. చాలా నేర్చుకున్నాను. ఎంత హంబుల్గా ఉండాలి, ఎంత కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు అనే విషయం కూడా నేర్చుకున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు హెవ్ టాట్ మీ అన్ఇంటెన్షనలీ అండ్ ఇంటెన్షనలీ. థ్యాంక్ యూ. And then అరే చాలా రే ఓకే 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 కాదు ఒక్క నిమిషం కాదు తారక్ అన్న తన స్కెడ్యూల్ నుంచి టైం తీసి ఇచ్చారు. ప్లీజ్, నేను మాట్లాడాలి, చెప్పాలి, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ తారక్ అన్న ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. పిలిచిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఆయన స్కెడ్యూల్ అంతా కూడా ఆయన ఒకసారి అరేంజ్ చేసుకుని మైండ్లో మాకు ఈ టైం ఇచ్చినందుకు. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాకు టిల్లు చేసిన తర్వాత, టిల్లు 2 చేసిన తర్వాత మధ్యలో చాలామంది నన్ను అడుగుతుండేవాళ్ళు అనమాట, నీకేమైనా అవార్డ్స్. జై ఎన్టీఆర్. సో వినండి ఒకసారి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ లిసన్ టు మీ. నన్ను చాలామంది అడిగేవాళ్ళు టిల్లు చేసిన తర్వాత, టిల్లు 2 చేసిన తర్వాత నీకేమన్నా అవార్డ్స్ వచ్చాయని నన్ను అడిగేవాళ్ళు చాలామంది. నేను వాళ్ళందరికీ ఒక వీడియో చూపించేవాడిని. ఆ వీడియో తారక్ అని ఇందాక నా గురించి మాట్లాడుతున్న వీడియో చూశారు కదా, నేను అది చూపించేవాడిని అందరికీ. దానికంటే పెద్ద అవార్డు ఉండదు. నేను చెప్పిన డైలాగ్ ఆయన నోట్లో నుంచి వినడం కంటే పెద్ద అవార్డు ఇంకోటి ఉండదు. I think Junior NTR is not an actor. He's a phenomenon. Vishwak and a lot of actors like us. And ఇది నేను ఆయన మా సినిమా గురించి వచ్చారు, మా సినిమాని మెచ్చుకున్నారు అనే ఒకే కారణం వల్ల చెప్పట్లేదు. మొన్న కూడా నేను కలిసినప్పుడు ఎక్కడో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా గురించి ఒక 1 అవర్ మాట్లాడారు ఆయన. అలాగే దేవరా సినిమా పాటలు కూడా వినిపించారు మాకు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, బట్ తారక్ అన్నతోటి నేను దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మీ అందరికీ. బట్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బ్రదర్ విశ్వక్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఫర్ ఆల్ ద నైస్ థింగ్స్ హీ సెడ్. అండ్ ఫైనలీ, అబ్సల్యూట్లీ ఎస్, టిల్లు క్యూబ్ ఉండబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టిల్లు. డీజే టిల్లు 2.0, టిల్లు 3.0 అలా వస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ అలాగే మనందరికీ చాలా ఇష్టమైన మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. అందరికీ నమస్కారం. ముందు వెల్కమ్ టు 100 crore క్లబ్ సిద్ధు. అండ్ ఈ సినిమా టిల్లు స్క్వేర్, అలాగే రాధికా స్క్వేర్ కూడా 4 సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను. సో ఎవ్రీ డే అతను దీనికోసం అతను పడిన కష్టం కానీ, అతనితో పాటు ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన విమల్ కానీ, నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన మల్లిక్ రామ్ కానీ,
అండ్ అసలు వాళ్ళు మొత్తం టిల్లు తప్ప ఇంక వేరే పని లేనట్టుగా పనిచేశారు. సో దట్స్ వై ఈ సక్సెస్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వంశీ కానీ చిన్నబాబు గారు కానీ దే బిలీవ్డ్ ఇన్ సిద్ధు అండ్ ద టీమ్. సో అందుకనే టిల్లు కంటే స్క్వేర్గా హిట్ అయింది యాక్చువల్గా. అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. అండ్ వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం దీన్ని. ఎందుకంటే ఇంకంతా నాకు తెలిసి ఇంకా ఆయన మీద వెళ్ళిపోయేలాగా ఉంది. సో ఈ 100 పక్కన ఇంకో 0 పెట్టి ఆయన దేవర మొదలు పెట్టాలని మీ అందరి తరఫున మనందరి తరఫున ఎన్టీఆర్ గారికి కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ వాళ్ళ టీం అందరినీ అభినందిస్తూ ఓవర్ టు దేవరా. ఆయన చెప్పు సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కాసేపు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, మాట్లాడి కూడా చాలా రోజులైంది. కాసేపు ప్లీజ్. ఎక్కువసేపు మాట్లాడు, తక్కువసేపు కానీ ప్లీజ్ ఒక చిన్న విరామం. థ్యాంక్ యూ. సో షీల్డ్స్ నేను కనుక ఆపుంటే మళ్ళీ ఒక అప్డేట్ వీడియో వచ్చేది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు షీల్డ్స్ ప్రజెంట్ చేయవలసిందిగా ఎన్టీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి షీల్డ్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీ గారు ఎక్కడ? మా సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారు టు ప్లీజ్ జాయిన్. అలాగే త్రివిక్రమ్ గారు టు ప్లీజ్ జాయిన్. ఎస్, అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు మ్యూజిక్
ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సిద్ధుని నేను పర్సనల్గా అంటే తన చాలా సినిమాలు చూశాను తనవి, కానీ పర్సనల్గా ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. ఈ పాండమిక్ తరువాతే నేను సిద్ధుతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉంటారు. సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు. తనకి సినిమా తప్ప వేరేమీ తెలీదు. డీజే టిల్లు అనే క్యారెక్టర్ని చూసి మీరు అనుకోవచ్చు బేసిక్గా సిద్ధు ఇలాగే ఉంటాడేమో తన పర్సనల్ లైఫ్లో అని. బట్ సిద్ధు ఈజ్ నాట్ దాట్. తనకెంతసేపు సినిమా, తను చేస్తున్నటువంటి క్యారెక్టర్, తను పార్టిసిపేట్ చేసినటువంటి కథ, ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన. చాలా తక్కువ మంది ఆర్టిస్ట్లో కానీ చాలా తక్కువ మంది టెక్నీషియన్స్లో ఈ తపనని చూస్తాం మనం. సిద్ధు డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ని కాదు, బట్ మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ని మనకిచ్చాడు తను. చాలాసార్లు అనుకునేవాడిని, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ని బాగా చూసేవాడిని, పాపాయ్ అనే కార్టూన్స్ని చాలా చూసేవాడిని, హీమ్యాన్ అనే కార్టూన్ని చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్స్ మన లైఫ్లో సినిమాల ద్వారా మిగిలిపోతే ఎంత బాగుంటుందో అని ఎప్పుడూ కోరుకునేవాడిని. అండ్ ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు, టిల్లు కేవలం ఒక సిద్ధు జొన్నలగడ్డ కాదు, టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ టు సిద్ధు, హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ఫర్ క్రియేటింగ్ ఒక క్యారెక్టర్ని మన ఇంట్లో ఉండిపోయి మన మనిషిలాగా మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసినందుకు ముందు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నవ్వించడం అనేది ఒక వరం, నవ్వకపోవడం ఒక శాపం. నాకు బేసిక్గా నేను నవ్వడం మొదలు పెడితే నాకు ఆపుకోవడం చాలా కష్టం. నేను అదుర్స్ చేసినప్పుడల్లా పాపం మా వినయ్ అన్న తెగ కష్టపడిపోయాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పక్కర్లేదు, ఆయన్ని చూస్తే చాలు నవ్వేసేవాడిని. అది త్రివిక్రమ్ గారు కూడా చాలాసార్లు ఫేస్ చేశారు అరవింద సమేత జరుగుతున్నప్పుడు. అలాంటిది నేనెంత నవ్వానో కూడా ఇంకా నేను నవ్వలేను బాబోయ్ అన్నంత నవ్వించాడు సిద్ధు ఈ సినిమాతో. నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు, ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని తను క్రియేట్ చేయాలి, తను పోర్ట్రే చేయాలి, మనందరికి అందించాలి అని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. అతనికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరు వినాలి ఇప్పుడు నేను చెప్పేది. వినపడుతుందా? పర్లేదు, వినపడుతుంది. దేవరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. డైలాగ్ గురించి చెప్పను కానీ దేవర్ కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో. కలగనే ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కళని సార్థకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి. అది కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి, అంతేగాని నేనున్నానని గుర్తించండి. ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ దట్. పోలే అద్దరిపోలే. సో
అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంతటి ఘన విజయం లభించింది. సిద్ధు, ప్లీజ్, ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం, కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. మళ్ళీ చెప్తాను, కష్టానికి కొలమానం లేదు. నా కష్టం నీ కష్టం వేరు కాదు, కష్టం ఒకటే. అయిన పడినా నేను పడినా విశ్వక్ పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు. ఎక్కువ కష్టపడ్డారు, తక్కువ కష్టపడ్డారు లేదు, కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఎప్పుడూ నమ్ముకో. ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై లవ్. ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి, కొత్త ఐడియాస్ని, కొత్త థాట్స్ని ముందుకు తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్గా ఈ ఇండస్ట్రీకి పెడతారు. మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీకి అని చాలాసార్లు వాళ్ళకి చెప్పాను. ఈరోజు ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి ఈరోజు ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి, కొత్త థాట్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, కొత్త రకమైన ఐడియాస్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి. ఈజీ టాస్క్ కాదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్. యువ్ డన్ అ గ్రేట్ అండ్ అన్ అమేజింగ్ జాబ్. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ, నేను ఇందాకే కాసర్ల శ్యామ్ గారితో మాట్లాడుతున్నాను. ఆయన రాసినటువంటి ఒక పాట చాలా ఇష్టం నాకు. బలగంలో ఊరు పల్లెటూరు అనే పాట నాకు చాలా ఇష్టం. నాకెందుకో ఆయన రాస్తుంటే మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి, ఆయన వాడే పదాల దగ్గర నుంచి. హ్యాట్స్ ఆఫ్ టు కాసర్ల శ్యామ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు అచ్చు, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది అదర్ టెక్నీషియన్స్, అండ్ స్పెషల్ మెన్షన్ టు రాధిక అండ్ ది రాధిక, నేహా గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు. దేవ్ డన్ ఫెనామినల్ జాబ్. టిల్లు తనకుండే ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేయగలిగారు. వాళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు డెఫినెట్గా ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు. వాళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒకే ఒక మాట, కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను, చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. తెల్లవారితే ఉగాది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంట్లో తల్లిదండ్రులు, అమ్మానాన్నలు, కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ, మీరెప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన టిల్లు టీంకి అన్నాను, కానీ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వంశీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంశీ గురించి ఎక్కువ మాట్లాడిన, ఎందుకంటే వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుంది తనకి. వంశీ ఇలాగే అద్భుతమైన చిత్రాలు తీయాలని, అతనికి ఆ శక్తి వల్ల నా దేవుని మనసారా కోరుకుంటూ, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. Thank you.